సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. చాలా కాలం తర్వాత అష్టమ స్థానంలో, అంటే ఒక నెల క్రితం పరిస్థితులు చూసుకుంటే అష్టమ స్థానంలో 5 గ్రహాలు ఉన్నటువంటి స్థితిగతుల దగ్గర నుండి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం తప్పుకుని అష్టమ స్థానంలో కేవలం ఒకే ఒక గ్రహం ఉండి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ వెళుతూ ఉన్నటువంటి రాశుల్లో కర్కాటక రాశి ఒకటి. ప్రత్యేకించి దశమంలో రవి గ్రహం యొక్క సంచారం ఉండడం, అష్టమ బుధుని యొక్క దోషం తొలగిపోవడం లాంటివి వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులను తీసుకువస్తాయి. మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఉద్యోగం లేకుండా లేదా ఉన్న ఉద్యోగంలో అనేక రకాల సమస్యలతోటి లేదా వ్యాపారంలో అనేక రకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ వారం ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే అర్ధంచ స్వకులాచార అన్నారు, అర్ధసిద్ధి సదారోగ్యము అన్నారు. అంటే ఇక్కడ దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉంటారు కాబట్టి అటు మానసికంగా చాలా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటారు, అంటే చాలా బలంగా మారుతూ ఉంటారు. అలాగే అర్ధసిద్ధి అంటే డబ్బు వస్తూ ఉంటుంది, సదారోగ్య ఆరోగ్యం వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఏ కారణాల చేతనైతే మీరు ఆరోగ్యానికి దూరంగా ఉండిపోయారో అటువంటి కారణాలని మీరు పట్టుకొని దాన్ని అధిగమించగలుగుతారు. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు. అలాగే మానసిక సంతోషానికి ఏం కావాలో అది చేస్తూ ఉంటారు. అలాగే ఉల్లాసంగా ఉండడానికి ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు. ఆర్థిక లోటుని భర్తీ చేయడానికి కావలసినటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రధానంగా కాలం కలిసి వస్తుంది. ఇది మీరు గతంలోనూ కూడా చేసి ఉండొచ్చు, కానీ గతంలో కాలం సరిగ్గా అనుకూలంగా లేదు. ఇప్పుడు మీకు కాలం అనుకూలిస్తోంది. ఒక ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి, లేదా ఇల్లు స్థలం కొనుక్కోవాలి, లేదా అమ్మాలి, లేదా గృహోపకరణాలు కొనుక్కోవాలి, లేదా పెళ్లి చేసుకోవాలి, లేదా సంతానాన్ని కనాలి, లేదా ఇలా ఏదైనా శుభ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇలా ఏదైనా సరే ఈ గ్రహస్థితి ప్రస్తుతం అనుకూలిస్తోంది. కాబట్టి కర్కాటక రాశి వారి గ్రహస్థితి మెరుగుపడుతూ ఉన్నది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.